గీతాంజలి చనిపోక ముందు అసలు ఏం జరిగింది? ఎవరు గీతాంజలి? ఇంటి స్థలం వచ్చిన ఆనందంతో నవ్వుతూ మాట్లాడిన ఆమె ఆత్మహత్య చేసుకుందా? అసలు ఏమైంది? గీతాంజలి మహిళ చనిపోవడానికి అసలు కారణం ఏమిటి? అనేక విషయాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ లావణ్య. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. తెనాలిలోని ఇస్లాంపేటలో ఉంటున్నారు గీతాంజలి దేవి. వయసు 29 ఏళ్లు. ఆమెకి బాలచంద్ర అనే వ్యక్తితో పెళ్లి జరిగింది. వీరికి 2 కూతుర్లు కూడా ఉన్నారు. భర్త బాలచంద్ర బంగారం పనిచేస్తూ ఉంటాడు. అయితే సంతిల్లు లేని వీరికి ఇటీవలే ప్రభుత్వం నుంచి ఇంటి పట్టా అందింది. తెనాలిలో నిర్వహించిన వైసీపీ సభలో గీతాంజలికి ఇంటి స్థలం పట్టా అందజేశారు. ఇన్నాళ్లకు సొంతింటికలా నెలవేరిందని సంబరపడిపోయారు గీతాంజలి దేవి. అదే క్రమంలో తనను మాట్లాడించిన ఓ మీడియా ఛానల్ ఎదుట తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. సొంత ఇల్లు నా కల, ఇన్ని రోజులకు నెరవేరింది. నా పేరు మీద ఇంటి స్థల పట్టా వచ్చింది. ఏ డబ్బులు కట్టకుండానే నాకు ఇంటి స్థలం వచ్చింది. మా అమ్మ ఒడి వస్తుంది, మా మామయ్యకు పింఛను వస్తుంది, మా అత్తమ్మకు చేయినుత డబ్బులు వస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో జగన్ గెలవడం ఖాయం అంటూ గీతాంజలి తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. అయితే గీతాంజలి చెప్పిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆమె సంతోషంతో చెప్పిన మాటలు గంటల్లోనే నెట్టింట వైరల్గా మారాయి. అయితే ఈ గీతాంజలి దేవి ఇప్పుడు చనిపోయారనే వార్తలు వస్తున్నాయి. రైలు కింద పడి గీతాంజలి ఆత్మహత్య చేసుకుందని సమాచారం. అయితే గీతాంజలి పైన సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరిగిందని, దాన్ని భరించలేకనే ఆమె ఆత్మహత్య చేసుకుందని కొంతమంది పోస్టులు పెడుతున్నారు. వ్యక్తిగత కారణాలతోనే గీతాంజలి ఆత్మహత్య చేసుకున్నారనేది మరికొందరి వాదన. అయితే ఎలా చనిపోయిందనే విషయం మాత్రం ఏమీ తెలియడం లేదు. కాకపోతే ఆ మహిళ ఆనందం అంతలోనే విషాదంగా మారడం పైన సోషల్ మీడియా నెటిజన్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గీతాంజలి చావు గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని వీడియోలతోని మళ్ళీ కలుద్దాం. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.